దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశపరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ పాన్ ఇండియా మూవీ డ్రాగన్ మీద ఉన్నాయి. ఇవాళ తారక్ పుట్టినరోజు సందర్భంగా 4 నిమిషాల గ్లింప్స్ ని కానుకగా ఇస్తామని ముందే ప్రకటించడంతో ఫ్యాన్స్ అర్ధరాత్రి కోసం ఆతృతగా ఎదురుచూశారు. టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటిగా ఉన్న ఈ సినిమా మీద ప్రకటన స్టేజ్ నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటో చెప్పేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక ఆఫ్ఘనిస్తాన్ బెర్ముడా ట్రయాంగిల్ మధ్య భారతదేశం కేంద్రంగా ఓపియం అనే ప్రమాదకర డ్రగ్ వ్యాపారం జడలు విప్పుతుంది. బ్రిటిషర్లు వదిలేసి వెళ్లిపోయిన చోట మాఫియా పురుడు పోసుకుని ఒక పెద్ద సామ్రాజ్యంగా రూపాంతరం చెందుతుంది. అందులో నుంచి పుట్టుకొస్తాడు లూగర్. జూనియర్ ఎన్టీఆర్ శత్రువులను ఊచకోత కోయడమే పనిగా పెట్టుకున్న ఈ రాక్షసుడిని పట్టుకోవడానికి ప్రభుత్వం కదులుతుంది. ఆ తర్వాత ఏమయ్యిందో తెరమీద చూడాలి. దర్శకుడు ప్రశాంత్ నీల్ మరోసారి డార్క్ వరల్డ్ ని ఎంచుకున్నాడు. ఈసారి కేజీఎఫ్ కంటే వెనక్కు వెళ్లి 1967లో ప్రపంచ దేశాలను కుదిపేసిన ఓపియం డ్రగ్ బిజినెస్ ని తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మరింత సన్నబడిన లుక్ లో చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. శత్రువులను ఉద్దేశించి చెప్పే డైలాగు మాస్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. అనిల్ కపూర్, అశుతోష్ రాణా తదితర పాత్రలను రుక్మిణి వసంత్ ద్వారా పరిచయం చేసిన విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంది. మొత్తానికి అంచనాలు రేపడంలో డ్రాగన్ తొలి అడుగు దిగ్విజయంగా పూర్తయింది. ఇంకా షూటింగ్ చాలా ఉంది కాబట్టి కంటెంట్ గురించి ఎక్కువ ఆశించలేం, కానీ ఉన్నంతలో నీల్ తన టేకింగ్ ఎలా ఉంటుందో సలార్ ని మించే స్థాయిలో చూపించారు. రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే ఆయన స్టైల్లో డెప్త్ గా సాగింది. తారక్ కనిపించేది కాసేపే అయినా డ్రాగన్ తాలూకు ముద్ర ఈ వీడియోలో బలంగా పడిపోయింది. సినిమా రిలీజ్ కు ఇంకో ఏడాది వెయిట్ చేయాల్సిందే.